అక్రమంగా భారత్లో ప్రవేశిస్తున్న ఇద్దరు బంగ్లాదేశ్ యువకులను భారత భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. సికోర్, ముసీర్ అనే ఇద్దరు యువకులు సియలైట్ మేఘాలయ వద్ద బార్డర్ దాటుతుండగా పిల్లర్ నెంబర్ 1260 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. 600 మీటర్లు భారత్లోకి అక్రమంగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో భారత భద్రతా దళాలు వీరిని హెచ్చరించినా వీరు వినకపోవడంతో భద్రతా దళాలు కాల్చి చంపేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత నిఘా వర్గాలు ముఖ్యంగా రా బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని, అక్కడ అతివాద నాయకులు త్వరలో జరగబోతున్న బంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. భారత మీద వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ వరకు అల్లర్లు సృష్టిస్తామని, భారత్ ఈశాన్య 7 రాష్ట్రాలని ఆక్రమిస్తామంటూ ప్రగల్భాలు పలికాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన భారత్ గత ఏడాదిగా బంగ్లాదేశ్ పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తుంది. భారత్ వ్యతిరేక ధోరణి అంతకంతకు పెరిగిపోతుండటంతో కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు యువకులను కాల్చి చంపేసింది. ఇటీవలే అక్కడ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఉస్మాన్ షరీఫ్ హాదీ మృతి చెందడంతో మరోసారి బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇతడు ఇండియాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ఒక మ్యాప్ విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని చంపేశాయి. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారత్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రా ఈ పని చేసినట్లు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించడంతో భారత్ వ్యతిరేక ధోరణులు పెద్ద ఎత్తున ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన భారత్ బంగ్లాదేశ్ నుంచి కరుడుగట్టిన ఉగ్రవాద మూలాలు ఉన్నవారు భారత్లో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని, ఎవరిని ఎక్కడ అక్రమంగా ప్రవేశించినా కాల్చి చంపేయాలని భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ బంగ్లాదేశ్ నుంచి అక్రమ సొరబాట్లను కఠినంగా నిరోధిస్తోంది. గతంలో భారత్ మిత్రదేశం ఉన్నప్పుడు ఇంత కఠిన పరిస్థితులు ఉండేవి కావు. పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఉగ్రవాద మూలాలు ఉన్న వారిని భారత్లో ప్రవేశించకుండా అడ్డుకోవడం మంచి పరిణామంగా పలువురు చెబుతున్నారు.